కావాలనే అబద్ధం చెప్పాడు. అది నాకు ఆ రోజే అర్థమైంది కనిష్క. కానీ అప్పటిదాకా అంతగా ఆవేశపడినవాడు చివరి నిమిషంలో మాట మార్చేశాడు అంటే అది ఖచ్చితంగా మన అందరి ముందు దాని పరువు పోకూడదు అని. కానీ తర్వాత దాన్ని తిట్టో కొట్టో నిలదీసుంటాడు అన్న అనుమానం. అయినా ఏమో కనిష్క, అది మనకెలా తెలుస్తుంది? తెలుస్తుంది, తెలుసుకోవచ్చు. అలా తెలుసుకోవాలి అంటే ఒక మార్గం ఉంది. ఎలా చెప్పు? వాళ్ళ మధ్య జరిగేదేంటి అనేది వాళ్ళకి తెలియకుండా నీ సెల్ ఫోన్లో షూట్ చేస్తే తెలుస్తుంది. నా సెల్ ఫోన్లోనా? నా సెల్ ఫోన్లో షూట్ చేస్తే వాళ్ళ రిలేషన్ ఎలా ఉందో మనకెలా తెలుస్తుంది కనిష్క? వాళ్ళు మన ముందు కలిసిన్నట్టు నటించినా సిద్ధు లోపల ఖచ్చితంగా దాన్ని దూరం పెట్టే ఉంటాడు. అది గనక వీడియో ప్రూఫ్ సంపాదిస్తే అందరి ముందు పెట్టేసి సిద్ధుకి కూడా అదంటే ఇష్టం లేదని, ఇద్దరు గొడవలు పడుతున్నారు అని ప్రూఫ్ చేస్తాను. అప్పుడు దాన్ని బయటికి ఈజీగా గంటేయచ్చు. సిద్ధు కూడా అడ్డుపడలేడు. నీ ప్లాన్ బానే ఉంది కనిష్క. దానికి నీ సపోర్ట్ కావాలి. తప్పకుండా వాళ్ళిద్దరి మధ్య జరిగేది నేను షూట్ చేస్తాను. ఇదిగో అమ్మా, ఇవి తీసుకుని వెళ్ళి అక్కడ జాగ్రత్తగా సర్దేసి నేను మిగతావి తీసుకొని వస్తాను, సరేనా? మా మావయ్య గారి టికెట్ క్యాన్సిల్ చేయబట్టే కదా ఇవాళ అత్తయ్య గారు గెలవగలిగారు. నీకు తులసి కావాలి, కానీ దానికి కావాల్సింది నువ్వు కాదు సిద్ధు. నీ బ్యాక్గ్రౌండ్. నువ్వు తనని ప్రేమించావు కావచ్చు, కానీ అది నిన్ను ఒక సాటి మనిషిలా కూడా చూడలేదు సిద్ధు. ఒరే సిద్ధు, ఏమైంది నాన్నా? టిఫిన్ చేయకుండా వెళ్తున్నావేంటి? చేతులు కడుక్కోవడానికి వెళ్తున్నానమ్మా. సింక్ ఇక్కడే ఉంది కదరా, రా వచ్చి కడుక్కో. నీకిష్టమని తులసి జీడిపప్పు ఉప్మా చేసింది, రానన్నా. రే నిన్నేరా, రా. వస్తున్నానమ్మా. తులసి, ఆ ప్లేట్లు తీసి సర్దమ్మా. అమ్మా తులసి, ఎంతో ప్రేమగా జీడిపప్పు ఉప్మా చేసావుగా, వడ్డించు. అమ్మా, నాకు ఇవాళ నువ్వు వడ్డించమ్మా. ఎందుకు నాన్నా? నీ చేత్తో ఈరోజు తినాలనిపిస్తుందమ్మా. అయ్యో, అదే భాగ్యంరా. సరే వడ్డిస్తాను.
చాలమ్మా. తినరా. నువ్వు ఇక్కడ చూసుకోమా, నేను ఇప్పుడే వస్తా. అయ్యో ఏవండి ఏవండి అయ్యో సిద్ధు, ఇంకొంచెం వేయనా నాన్న? అమ్మా అమ్మమ్మ, ఇంకొద్దమ్మా, చాలు, హెవీ అయిపోయింది. సరే. రే సిద్ధు, ఇదేంటి నాన్న, తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పకుండా వెళ్తున్నావే? నీ చేత్తో పెట్టావు కదమ్మా, చాలా బాగుంది. నా చేతిలో ఏముంది నాన్న? ఇదిగో, తులసి నీకోసం ప్రేమగా చేసింది కాబట్టి నీకు అంతలా నచ్చుంటుంది. ప్రేమగా చేయడం నచ్చడం కాదమ్మా, వడ్డించే చేతిని బట్టి మనసుని బట్టి కూడా టేస్ట్లు మారుతాయి. అమ్మా, రేపటి నుంచి ఇలాగే నువ్వు నాకు వడ్డించమ్మా, సరేనా? వాడు తినేశాడు కాబట్టి నువ్వు ఇవన్నీ సర్దేసి నువ్వు కూడా తిని. అలాగే అత్తయ్య. ఏమండి ఏమండి ప్రేమగా చేయడం నచ్చడం కాదమ్మా, వడ్డించే చేతిని బట్టి మనసుని బట్టి కూడా టేస్ట్లు మారుతాయి.